హలో వ్యూవర్స్, ఈరోజు మనం చేసుకున్నట్టయితే Realme X7 Max మనం కెమెరా రివ్యూ ఇవ్వబోతున్నాం. సో ఈ కెమెరా రివ్యూ స్పెషల్గా వీడియో తీయడం జరిగింది. సో ఈ రివ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కెమెరాలో ఏమేమి ఫీచర్స్ ఇన్బిల్ట్ చేశారు, ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేశారు, దీని స్టేబిలిటీ, పర్ఫార్మెన్స్, కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నా వీడియోలో. సో మన కెమెరాలో చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఈ ఫీచర్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ కెమెరా ప్లస్ 16 ప్లస్ 2 మెగాపిక్సెల్ వాడారు. సో మనకు డ్యూయల్ వీడియో ఫీచర్ ఉంది, స్లో మోషన్ ఉంది, టైమ్ ల్యాప్స్ ఉంది, ప్లస్ ఇంకా మూవీ అని చెప్పేసి ఒకటి ఉంది, ఎక్స్పర్ట్ ప్రో అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా సెట్టింగ్స్తో ఉంది, పానోరామా, ఇంకా టెక్స్ట్ స్కానర్ ఉంది, అల్ట్రా మైక్రో ఉంది. ఎలాంటి టాయ్స్ అయినా మీరు అలా ఈజీగా ఫోటో తీసుకోవచ్చు. సో మనకు పోర్ట్రేట్ ఉంది, ఫోటో ఉంది, ఇంకా నైట్ షాట్స్ కూడా ఉన్నాయి. సో మనం కెమెరా సెట్టింగ్స్ చూసుకున్నాం. మనకు వీడియో సెట్టింగ్స్ ఏం కావాలా, ఏమేమి ఇచ్చేసారు, వాటర్ మార్క్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇంకా షూటింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఇంకా ఏఐ అల్ట్రా క్లియర్ మోడ్ అని చెప్పి ఒక స్పెషల్ ఫీచర్ సాఫ్ట్వేర్ యూజ్ చేశారు. దీంట్లో మనకు వీడియో రిజల్యూషన్ వచ్చేసరికి 4K 60 FPSలో వాడచ్చు. అబ్జల్యూట్లో 1080p వ్యూస్న 60 FPSగా వాడచ్చు. 4K 60 సపోర్ట్ అయినప్పుడు 1080, 720 ఇంకా అలాంటివి 60 FPS కంపల్సరీగా సపోర్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి స్లో మోషన్ అనేది ఓన్లీ 720pలో వేసుకుంటేనే మ్యాక్సిమం వీడియో లెంత్ అయితే వస్తుంది. సో 1080pలో పెట్టుకుంటే ఎక్కువ వీడియో లెంత్ అయితే రాదు, ఓన్లీ 15 సెకండ్ షార్ట్ వీడియో వస్తుంది. జస్ట్ ఇంకా క్యాజువల్గా యూజ్ చేసుకోవచ్చు స్లో మోషన్ని. ఇంకా 960 FPS ఇంకా 1080pలో అలా యూజ్ చేయడానికి లేదు, ఓన్లీ 15 సెకండ్ షార్ట్ వీడియో వస్తుంది. సో ఇంకా మీరు చూసుకున్నవచ్చు ఇక్కడ టైం ల్యాప్స్, ఇంకా వీడియో, ఇంకా ఫోటో. మనం సరే ఫోటో క్లిక్ చేసుకొని చూసుకుందాం దాని క్యాప్చర్ ఎలా అవుతుంది, ఇంకా జూమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సరే ఇక్కడ చూడండి, ఫోటో క్యాప్చర్ చేసి ఫోకస్ సెట్ చేయగానే మీకు ఫోటో చూపిస్తాను ఎలా వస్తుందో. దాన్ని నాకు ఈ ఫోన్లో మ్యాక్సిమంగా నచ్చింది ఏంటంటే మనకు బ్లర్ ఎఫెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది Realme X7 Maxలో. సో ఇక్కడ మనకు ఫోటో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్, రిఫ్లెక్షన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి సోనీ సెన్సార్ కెమెరా వాడారు కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇమేజ్ అని చెప్పేసి. సో ఇంకా మనకి ఏ కలర్ డిటెక్షన్ అని చెప్పేసి ఫేస్ స్పెషల్ ఫీచర్ వాడారు. అది ఒకసారి ఎలా పనిచేస్తుందో ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే మనకు ఏదైనా కలర్ ఎఫెక్ట్ ఏదైనా కావాలనుకుంటే దాన్ని కలర్ని చాలా డీప్గా చూపిస్తుంది ఆ కలర్ని. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఇక్కడ చూపిస్తాను ఏ కలర్ సీన్ పోర్ట్రేట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు పైన ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకు ఆప్టికల్ రిజల్యూషన్ అని ఉంటుంది. ఎందుకంటే ఏదైనా పర్సన్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫింగర్ని నేను ట్యాప్ చేశాను, సో ఫింగర్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే ఎడిటింగ్లో మనకు 3D బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుతున్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఎలాంటి శ్రమ లేకుండా ఈజీగా పర్ఫామ్ చేసుకోవచ్చు. మనం దాదాపు ఎక్కువ ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్ ఈ ఫోటోని మనకు వీడియో ఎడిటింగ్లో పర్ఫామ్ చేసుకున్నట్టయితే మనకి 3D బ్యాక్గ్రౌండ్ వీడియో అని చెప్పేసి స్పెషల్ ట్రెండింగ్ వీడియో అయితే నడుస్తుంది. సో ఆ ఎఫెక్ట్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇక మనకు స్టెబిలైజేషన్ చేసుకున్నట్టయితే స్టెబిలైజేషన్ మోడ్లో వీడియోలో ఇదైతే వితౌట్ స్టెబిలైజేషన్. ఇప్పుడు స్టెబిలైజ్ సో ఇది నార్మల్ వీడియో. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్టెబిలైజేషన్ ఉంది, ఇమేజ్ స్టెబిలైజేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ట్యాప్ చేసుకున్నాక ఇప్పుడు మూమెంట్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు అంటే ఒక 1 సెకండ్ తర్వాత ల్యాక్ తర్వాత ఈ వీడియో అనేది కరెక్ట్ ప్లేగా వస్తుంది. సో ఇదనే స్టెబిలైజేషన్ అన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి మీరు ఫైనల్లో చూసుకున్నట్టయితే వీడియో ఎండింగ్లో మీకు అన్ని వీడియో అవుట్పుట్స్ ఇంకా ఫోటో అవుట్పుట్స్ అనేది మీకు చూపిస్తాను. అక్కడ చూడండి మీకు ఇప్పుడు ఇంకా వీడియోలో కూడా మనకి ఏఐ సీన్ డిటెక్షన్ అయితే ఉంది. సో ఏఐ సీన్ డిటెక్షన్ ఏంటంటే మనకు కలర్ని డీప్గా చూపించడమే ఏఐ సీన్ డిటెక్షన్. ప్లస్ ఇంకా మీరు అలా పెట్టినప్పుడు ఎక్కడైనా ప్లేసెస్లో వెళ్ళినప్పుడు ఏఐ సీన్ డిటెక్షన్ ఏం చేస్తుందా అంటే మీరు ప్లేస్ చేసిన ఆబ్జెక్ట్ ఏందని చెప్పేసి చెప్తుంది. ల్యాండ్స్కేప్ అయితే ఇప్పుడు గ్రాస్లో పిక్నిక్లో అలా దిగుతారు. సో గ్రాస్ని గ్రాస్గా చూపిస్తుంది, బిల్డింగ్స్గా అక్కడ మీకు చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ఫిల్టర్స్ అనేవి చాలా బాగున్నాయి. ఫిల్టర్స్ చాలా ట్రెండీ, సూపర్గా ఉన్నాయి. అమేజింగ్ కూల్ ఫీచర్స్ విత్ కలర్ ఫిల్టర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మనకి ఇంకా కస్టమ్ కలర్ ఫిల్టర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు వీడియోలో కూడా ఆప్టికల్ బ్లర్రీ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే మనకు ఏఐ సీన్ ఉంది కాబట్టి ఆప్టికల్ మనకు పర్సన్ని ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేస్తుంది. సింపుల్గా ఏంటంటే మనకి బోకే ఎఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో బోకే ఎఫెక్ట్ మీకు
ఫోటోలోనే ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకు వీడియోలో కూడా వచ్చేసింది. సో ఇంకా మనకు చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు సెల్ఫీ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చాలా సేమ్ ఫీచర్స్ ఇచ్చేసారు, కాకపోతే మనకు వీడియో అని చెప్పేసి 4K సపోర్ట్ కాదు, 1080p జస్ట్ 30 fpsలో సపోర్ట్ అవుతుంది. మనకి ఇంకా ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, ప్లస్ డ్యూయల్ వీడియో చాలా బాగా పనికొస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫీ కెమెరా దగ్గర అయితే చాలా బాగా ఎఫెక్ట్ అయితే ఇచ్చారు. ఆ ఎఫెక్ట్ని ఒకసారి మీరు చూసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ వెళ్ళినప్పుడు సెల్ఫీ దగ్గర కెమెరా దగ్గర చూడండి ఒక ఫ్లాష్ అయితే వస్తుంది రౌండ్గా. సో అది ఆ ఎఫెక్ట్ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డ్యూయల్ వీడియో, మనకి ఎప్పుడైనా వ్లాగ్ చేయడానికి ఎవరికైనా చాలా బాగా పనిచేస్తుంది. సో రియల్మీ X7 Max ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తుందంటే నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే కెమెరా అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్లస్ ఇంకా మనకి ఇంకో డిఫెక్ట్ ఏంటంటే, మనకి ఏదైనా కెమెరా క్యాప్చర్ చేసినప్పుడు ఏంటంటే మనకు లీవ్స్ అనేది ఏదైనా బాగా ఇది అనేది ఏంటంటే మొత్తం ఆయిల్ పెయింట్ లాగా అయిపోతుంది, ఆయిలీ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఆ ఎఫెక్ట్ని, ఆ బగ్ని క్లియర్ చేయడానికి ఎవరైనా అప్డేట్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో అలా రాకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే చాలా బాగా పర్ఫామ్ అయింది. ఇంకా ప్రాసెసర్, ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసుకోవచ్చు, నేను దాని మీద కూడా వీడియో చేశాను. సో ఇదేంటంటే ఓన్లీ కెమెరా రివ్యూ పర్పస్, మీరు ఇంకా నా ప్రీవియస్ వీడియో చూసుకోవచ్చు గేమింగ్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం అవుట్డోర్ షూటింగ్ చూస్తున్నాము. అవుట్డోర్ ఇంకా క్లౌడ్స్, స్కై, ఇంకా ట్రీస్ ఎలా వస్తున్నాయి, దాని కలరైజేషన్ ఏంది మీకు ఫైనల్ వీడియో అవుట్పుట్లో చూసుకోవచ్చు. నేను ఎండింగ్లో ప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇమేజ్ స్టెబిలిటీ ఎలా ఉంది, జూమ్ 10-20x జూమ్ అయితే వస్తుంది. సో 20x జూమ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఆయిలీగా కనబడుతూ ఉంటాయి లీవ్స్. సో మేము నార్మల్గా కూడా జస్ట్ పోర్ట్రేట్ క్యాప్చర్ చేసుకున్నా కూడా మీకు అదే ఎఫెక్ట్ వస్తుంది. సో అది అనేది డిఫెక్ట్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ కెమెరా రివ్యూ. మీరు బడ్జెట్లో ఉంది, మనకి 5G ప్రాసెసర్ కావాలి, AMOLED ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కావాలనుకుంటే నేను ఈ ఫోన్ సజెస్ట్ చేస్తాను. సో కెమెరా పర్పస్ అని చెప్పేసి, గేమింగ్ పర్పస్ అని చెప్పేసి అనుకుంటే మీకు కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది. ఏంటంటే మనకి హీట్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి కెమెరా దగ్గర. సో ఇంకా మనకు ఛార్జింగ్ అయితే అంత ఏం లేదు. సో ఎలా అయినా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తారు 60 watts అని చెప్పేసి మనం ఇప్పుడు పెట్టుకోలేం కదా. సో బ్యాటరీ అయితే కన్సప్షన్ అవుతుంది.